నమో వెంకటేశాయ. ఆశ్వపచ జన పావన ఆశ్వమఖ మఖ గాయన గోవింద గోవింద. ఇష్టో హవిర్భిర్న తథాపి తుష్టః నష్టాత్మదృష్టోపి తథా నరుష్టః ద్విష్టాదిభావాధమహీన హృష్టః దృష్టోసి భావాశయగో విశిష్టః అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా స్తుతి చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాహాది శరీరాయ వరాభీతికరాయ చ వరాహాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాధ్వరవరాహవిహన్యమానం మిత్రాప్రసూత విదురాదివిదర్శ్యమానం ద్వైపాయనాప్తశుక సంభృత ముఖ్యభాగం యజ్ఞాయ సంభరత భాగవతం ప్రకామం. శ్రీ గురుభ్యో నమః. జయ విజయులు మహర్షులను అడ్డుకున్నారు. మహర్షులకి స్వల్పంగా కోపం వచ్చింది, శాపం పెట్టారు. శ్రీమన్మహావిష్ణువు బయటకు వచ్చాడు. ఈ లోపలే మహర్షులు చాలా బాధపడుతున్నారు, మేము తప్పు చేశామేమో అని. వచ్చిన శ్రీమన్మహావిష్ణువు మాత్రం మీరు తప్పేమీ చేయలేదు, నేను ఇవ్వవలసినటువంటి శిక్షనే, నేను వేయవలసినటువంటి దండననే మీరు కూడా వేశారు. మీరు చేసింది తప్పేమీ లేదు. వాస్తవానికి మీ పట్లే అపచారం జరిగింది. మీలాంటి మహానుభావులు వచ్చినప్పుడు అడ్డుకోవటం అనేది తగదు. అది తెలియక నా మనుషులే తప్పు చేశారు, నేను దానికి సారీ చెప్తున్నాను అని అన్నాడు. తద్వః ప్రసాదయామ్యద్య బ్రహ్మదైవం పరం హిమే తద్ధీత్యాత్మకృతం మన్యే
యత్ స్వపుంభిరసత్కృతా అని అన్నాడు. నాకు మీరంటే చాలా గౌరవం. ఇలాంటి గౌరవనీయులైనటువంటి మిమ్మల్ని నా పరిచారకులు అడ్డుకోవటం అంటే నేనే అడ్డుకున్నట్లు. నా వారు చేసినటువంటి తప్పుకు నేను బాధ్యత వహిస్తున్నాను. మిమ్మల్ని ప్రసాదయామి, ప్రసన్నులను చేసుకుంటున్నాను అని అన్నాడు. అని పైన శ్రీమన్ మహావిష్ణువు అంటున్నాడు, నా మనుషులు, నా పరిచారకులు వీళ్ళిద్దరూ మీ పట్ల ఇలా అసౌకర్యంగా ప్రవర్తించటం అంటే నా పట్లే వాళ్ళు అనుచితంగా ప్రవర్తించినట్లు. వీళ్ళు మిమ్మల్ని అవమానించారు అంటే నన్నే అవమానించినట్లు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి తప్పు సామాన్యమైనదేమీ కాదు అని. యన్నామాని చ గృహ్ణాతి లోకే భృత్యే కృతాగసి సోసాధువాదస్తత్కీర్తిం హంతి త్వచమివామయ అని ఈ సందర్భంలో పరమాత్మ ఒక న్యాయాన్ని, అంటే లౌకిక న్యాయాన్ని కూడా ఉదహరించి చూపిస్తున్నాడు. లోకంలో ఎవరైనా సరే భృత్యే కృతాగసి, ఎవరి తాలూకు మనుషులైనా ఎవరి పరిచారకులైనా సరే తప్పు చేసినట్లయితే ఆ పరిచారకుల్ని, తప్పు చేసిన వాళ్ళని ప్రత్యేకించి పేరు పెట్టి పిలవడు. ఆ పరిచారకుల్ని కాక ఈ పరిచారకుల యొక్క స్వామి అయినటువంటి యజమానిని గురించి చెప్తాడు. ఆయన పేరెత్తుతాడు, ఫలానా వాడి పరిచారకులు అని చెప్తాడు. అలా చెప్పే సందర్భంలో ఏ యజమాని పేర్లైతే ఈ సామాన్య మానవుడు ఎత్తుతాడో, యన్నామాని చ గృహ్ణాతి లోకః భృత్యే కృతాగసి, ఇలా ఫలానా వారి పరిచారకులు, ఫలానా వారి మనుషులు, ఫలానా వారి పరిజనం ఇలాంటి తప్పులు చేస్తున్నారు అని ఏ వ్యక్తి పేరైతే బయటకు వస్తుందో ఆ వ్యక్తికి ఆ అపకీర్తి అనేది అంటి తీరుతుంది. సహా అసాధువాద, ఆ అపకీర్తి అతనిదే, యజమానిదే ఆ అపకీర్తి. సహా అసాధువాద తత్కీర్తిం హంతి, ఈ అపకీర్తి అనేది, ఈ అసాధువాదం అనేది ఆ యజమానికి ఇంతవరకు ఏమైనా కాస్తంత మంచి పేరు ఉండే మాట అయితే ఆ మంచి పేరును కాస్త మింగేస్తుంది, ఆ మంచి పేరును తుడిచిపెట్టేస్తుంది. సోసాధువాద తత్కీర్తిం అంతి. దానికి ఉదాహరణగా త్వచం ఇవ ఆమయ అని చెప్పుకోవచ్చు. చర్మం మీద వచ్చినటువంటి ఆమయ, చర్మరోగం, నేను చర్మం మీద వచ్చాను కదా అని చెప్పి చర్మాన్ని ఏమీ నిలవనివ్వదు, చర్మాన్ని తినేస్తూ ఉంటుంది. ఆ రోగం క్రమక్రమంగా పాకుతూ ఉంటుంది, కానీ ఏదో కొంత తిన్నాను కదా అని మింగి ఊరుకోదు. మొత్తం చర్మం మొత్తానికి ఈ రోగం పాకటానికే ప్రయత్నం చేస్తుంది, మొత్తం చర్మం మొత్తాన్ని తినేయటానికే ప్రయత్నం చేస్తుంది. దానికి స్టాపేజ్ అనేది ఎక్కడా ఉండదు. త్వచం ఇవ ఆమయ. అలాగే అపకీర్తి అనబడేటువంటి ఈ రోగం, చర్మరోగం లాంటి రోగం, ఆ అపకీర్తి ఉండేటువంటి మనిషిని ఆశ్రయించుకుని ఆ మనిషికి ఉండేటువంటి చర్మం లాంటి కీర్తిని మొత్తాన్ని తినేస్తుంది, మొత్తాన్ని తుడిచిపెట్టేస్తుంది, కనీసం మిగలనివ్వదు. చేసిన తప్పు చిన్నదే కదా అని ఎవరు అనుకోరు. తప్పు గురించే మళ్ళీ 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 మాట్లాడుకుంటూనే ఉంటారు. అతను చేసినటువంటి మంచి పనులన్నిటినీ మర్చిపోయే పరిస్థితికి వచ్చేస్తారు. లోకాన్ని ఇందులో నిందించడమేమీ లేదు, తప్పు చేసిన వారిని నిందించడమే ఇందులో ఉంది. తప్పు చేసిన వారిని భరించేటువంటి యజమానులను నిందించటమే ఇందులో ఉంది అని పరమాత్మే అంటున్నాడు. యన్నామాని చ గృహ్ణాతి లోకో భృత్యే కృతాగసి సోసాధువాదస్తత్కీర్తిం హంతి త్వచమివామయ అనే ఈ శ్లోకంలో. కాబట్టి ఈ క్షణంలో నేను గనక నా పరిజనాన్ని వెనకేసుకొచ్చే మాట అయితే, వీళ్ళు తప్పు చేయలేదు, తప్పు చేసింది మీరే అని పొరపాటున నేనేమైనా అంటే నాకుండేటువంటి కీర్తి కూడా తుడిచిపెట్టుకుపోతుంది. అంతే తప్ప వాళ్ళు చేసింది ఒప్పు మాత్రం అయిపోదు. వాళ్ళు చేసింది ముమ్మాటికి తప్పే, ఆ తప్పును నేను సమర్థించడానికి వీల్లేదు అని
పరమాత్మ ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నాడు. పోనివయ్యా, లోక అన్నావు, లోకంలో ఉండే సామాన్య జనానికి ఈ న్యాయాలన్నీ వర్తిస్తాయి కానీ లోకేశ్వరుడివి నువ్వు, లోకంలో అందరికంటే గొప్పవాడివి, నీకు ఇలాంటివేమీ వర్తించవు. అవిచ్ఛిన్నమైనటువంటి అవిహతమైనటువంటి అధికారం ఉన్నవాడివి నువ్వు, నీకేం వర్తిస్తాయి? నువ్వు కాకంటే కాకి, కుక్కంటే కుక్క, అలాంటి సామర్థ్యం నీకుంది కదా. కాబట్టి ఒకవేళ జయ విజయులు తప్పు చేయలేదు, ఒప్పు చేశారు అని నువ్వంటే అదే కరెక్టు. లేదా సనకాది మహర్షులే తప్పు చేశారు, వాళ్ళే వెయిట్ చేసి ఉండవలసింది, వాళ్ళే అపాయింట్మెంట్ తీసుకుని రావాల్సింది అని అంటే అదే కరెక్ట్ అయిపోతుంది. ఇందులోకి ఇంత పెద్ద న్యాయం ఎందుకు? నీ వారు చేసినటువంటి తప్పును నీ నెత్తి మీద నువ్వెందుకు వేసుకోవటము అని ఎవరైనా అడుగుతారు. అలా అడిగేందుకు ఛాన్సే లేదు అని పరమాత్మ కొంచెం ఆవేశంతో అంటున్నాడు. యస్యామృతామలయశ శ్రవణావగాహ సద్యః పునాతి జగదాశ్వపచాద్వికుంఠ సోహం భవద్భ్య ఉపలబ్ధ సుతీర్థ కీర్తి ఛింద్యాం స్వబాహుమపి వః ప్రతికూల వృత్తిం అని. మీరు నా గురించి చాలా తక్కువ చెప్పారు, లోకేశ్వరుడు లోకంలో అందరికంటే పైన ఉన్నవాడు అని తక్కువ చెప్పారు. నా గురించి నేను చెప్పుకుంటున్నాను వినండి. యస్యామలామృతయశ శ్రవణావగాహ సద్యః పునాతి జగత్ ఆశ్వపచాత్. నా కీర్తి ఎలాంటి కీర్తి అంటే అమలమైన నిర్మలమైనటువంటి కీర్తి. నా కీర్తిలో చిన్న మత్స కూడా లేదు. నా కీర్తి అనేది మిగతా వాళ్ళ కీర్తిలాగా ఎక్కడికో ఒక చోటికి ఆగిపోయేటువంటి కీర్తి కూడా కాదు, అమృతమైనటువంటి కీర్తి. ఈ సృష్టి ఉన్నా లేకపోయినా సరే నా కీర్తి మాత్రం వ్యాపించి ఉంటూనే ఉంటుంది. అలాంటి అమృతమైన అమలమైన కీర్తి నాది. యస్యామృతామలయశ, నా కీర్తి శ్రవణావగాహ, ఎవరి చెవుల్లోకి చేరితే వాళ్ళని పూర్తిగా పావనం చేసేస్తుంది. శ్రవణావగాహ, ఎవరి చెవుల్లోనైనా సరే ఈ కీర్తి చేరే మాట అయితే పునాతి వాళ్ళని పావనం చేస్తుంది. పావనం చేయటంలో కూడా ఆలస్యమేం చేయదు. సద్య పునాతి, సద్య అప్పటికప్పుడు వాళ్ళను పవిత్రం చేసేస్తుంది. నా కీర్తిని గురించి ఎవరైనా సరే చెవిన ఒక్కసారి వేసుకుంటే సరే వాళ్ళు పవిత్రమైపోయినట్లే అన్న స్థాయిలో నా కీర్తి యొక్క నైర్మల్యం అనేది ఉంది. ఇది ఒకరికో ఇద్దరికో సంబంధించింది కాదు. జగత్, ఈ మొత్తం సృష్టిలో ఎవరున్నా సరే, సృష్టి మొత్తం విన్నా సరే వారందరినీ కూడా నా కీర్తి అనేది పవిత్రం చేస్తుంది. అలా వినేవాళ్లలో ఒకవేళ ఆశ్వపచాత్, కుక్కల్ని తినేవాళ్ళు ఉన్నా సరే, కుక్కని వండుకొని తినేవాళ్ళు ఉన్నా సరే, అసలు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి వ్యవస్థ గురించి కనీస అవగాహన లేనివారు ఉన్నా సరే నా కీర్తి కనుక వాళ్ళ చెవుల్లో పడేట్లయితే వాళ్ళని సద్య పునాతి, వెంటనే అది పవిత్రం చేసేస్తుంది. సద్య పునాతి జగత్ ఆశ్వపచాత్. ఇలాంటి కీర్తి ఉండే నా పేరు వికుంఠ. నా కీర్తి ఉండేటువంటి పేరు వికుంఠ అనే పేరు. నాకు ఎక్కడ గతిలో అవరోధం, అడ్డగింపు అనేది లేదు. కుంఠ అనే మాట లేనే లేదు. నా జ్ఞానంలో కానీ, నా గతిలో కానీ, నా వ్యాప్తిలో కానీ, నా కీర్తిలో కానీ ఎక్కడ అడ్డం అనేది లేదు. అలాంటి వాడిని నేను చెప్తున్నాను. సోహం భవద్భ్య ఉపలబ్ధ కీర్తి. మీరు ఎదురుకుండా నలుగురున్నారు, ఇలాంటి వాళ్ళు 40 మంది ఉన్నారు, 400 మంది ఉన్నారు అని కాదు. ఇలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరూ నన్ను గొప్పగా పొగడవలసిందే అనే స్థాయిలోనే ఉన్నాను. భవద్భ్య ఉపలబ్ధ కీర్తి. మీరే నా పేరును మూల మూలలకు ప్రచారం చేశారు. ప్రతి ప్రాంతానికి వెళ్ళి మీరే నా కీర్తిని గురించి ప్రచారం చేశారు. ఇలాంటి వాణ్ణైనా సరే, ఇలాంటి వైకుంఠుణ్ణి, ఇలాంటి శ్రీమన్ మహావిష్ణువును నేను చెప్తున్నాను. సోహం, ఏమని చెప్తున్నాను? వహ్ ప్రతికూల వృత్తిం. మీకు గనక ఎవరైనా సరే ప్రతికూలంగా చేసినట్లయితే
మీకు మిమ్మల్ని అడ్డగించటం, లేకపోతే మీకేదో చిన్నపాటి అపకారం చేయాలని అనుకోవటం లాంటివి గనక చేసినట్లయితే ప్రతికూల వృత్తిం ఛింద్యాం, వాళ్ళని అక్కడికక్కడ కత్తిరిచ్చేసేస్తాను. ఛింద్యాం ప్రతికూల వృత్తిం. ఒకవేళ మీకు ప్రతికూలంగా తయారు కావటం అనేది నా బాహువుకే గనక అలవాటైతే, నా బాహువు ద్వారానే గనక ఈ పని జరిగే మాట అయితే, ఛింద్యాం స్వబాహుమపి, నేను నా బాహువునే, నా చేతినే కత్తిరించేసేసుకుంటాను. అంతే తప్ప మీకు అడ్డం పడే మాట అయితే నేను ఎవరిని క్షమించను, నా చేతుల్ని కూడా నేను క్షమించను అని పరమాత్మ స్పష్టంగా అంటున్నాడు. పరమాత్మ అనటంలో నిజాయితీలో లోపమేమీ లేదు. ఆయన శరీరం లేనివాడు కాబట్టి ఛింద్యాం స్వబాహుమపి అంటున్నాడేమో అనే భయమేం లేదు. నా బాహువుల స్థానంలో ఉండేటువంటి లోకపాలకులు ఈ పని చేసినా సరే వాళ్ళని అక్కడికక్కడ కత్తిరించేసి వాళ్ళని అక్కడి నుంచి తోసేస్తానే తప్ప ఎవరిని ఈ విషయంలో క్షమించేది లేదు అని చాలా విస్పష్టంగా చెప్తున్నాడు. నా శరీరం విడిగా ఏమీ లేదు. నా శరీరం అంటే ఈ లోకాలు, లోకపాలకులు వీళ్లే కదా. ఆ లోకపాలకులు నా బాహువుల స్థానంలో ఉన్నారు. ఆ లోకపాలకులు మిమ్మల్ని రక్షించవలసినటువంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళని గౌరవించవలసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు ప్రతికూలంగా ప్రవర్తించే మాట అయితే, వాళ్ళ ప్రవర్తన మీకు ప్రతికూలంగా ఉండే మాట అయితే వాళ్ళని అక్కడికక్కడ కట్ చేయటంలో నాకేమీ అభ్యంతరం లేదు. ఛింద్యాం స్వబాహుమపి ప్రతికూల వృత్తిం అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. యస్యామృతామలయశ్రవణావగాహ సద్యః పునాతి జగదాశ్వపచాద్వికుంఠ సోహం భవద్భ్య ఉపలబ్ధ సుతీర్థకీర్తి ఛింద్యాం స్వబాహుమపి ప్రతికూల వృత్తిం అనే ఈ శ్లోకంలో ఛింద్యాం స్వబాహుమపి ప్రతికూల వృత్తిం అనేది విడిచిపెట్టను, దాన్ని అలాగే పట్టుకుని ఉంటాను. నా గురించి మీరేదో అన్నారు కదా, దానికి పైన నేను ఇంకా కూడా చెప్తాను వినండి అని పై శ్లోకంలో అంటున్నాడు. యత్సేవయా చరణపద్మ పవిత్ర రేణుం సద్యః క్షతాఖిలమలం ప్రతిలబ్ధశీలం నశ్రీర్విరక్తమపి మాం విజహాతి యస్యాః ప్రేక్షాలవార్థ ఇతరే నియమాన్ వహంతి అని. చరణపద్మ పవిత్ర రేణుం సద్యః క్షతాఖిలమలం ప్రతిలబ్ధశీలం న శ్రీర్విరక్తమపి మాం న విజహాతి. నా గురించి మీకు తెలుసో తెలియదో, పూర్తిగా తెలుసో తెలియదో, నా పాదం తాలూకు పవిత్రమైనటువంటి చరణపద్మం, నా పాద పద్మం తాలూకు పవిత్రమైనటువంటి రేణువుని చాలాగా పవిత్రంగా భావించి అందరూ నెత్తిని పెట్టుకుంటారు. నా కాళ్ళని నెత్తిని పెట్టుకోవడం కాదు, నా కాళ్ళ మీద నుంచి పారినటువంటి ధూళిని కూడా పవిత్రంగా నెత్తిని ధరిస్తారు. ఏమని ధరిస్తారు? సద్యః క్షతాఖిలమలం. ఈ పాదధూళిని గనక మనం నెత్తిని పెట్టుకుంటే మనలో ఉండేటువంటి మాలిన్యాలన్నీ వెంటనే తొలగిపోతాయి అనేటువంటి భక్తితో, విశ్వాసంతో నెత్తిని పెట్టుకుంటారు. అది నిజం కూడాను. నా పాదార విందాల నుండి వచ్చినటువంటి రేణువులు చాలా పవిత్రమైనవి. ఆ రేణువుల్ని గనక ఎవరైనా నెత్తిన పెట్టుకోగలిగినట్లయితే వాళ్లకు ఉండేటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోవటంలో ఏమీ సందేహం లేదు. సద్యః క్షత అఖిల మలం. ఇలాంటి ప్రతిలబ్ధశీలం, ఇలాంటి వాణ్ణి నన్ను, నాకు వాస్తవానికి ఏ విషయం మీద రాగం అనేది లేనే లేదు. విరక్తమపి మాం శ్రీర్నజహాతి. నాకు వైరాగ్యం ఉన్నా సరే, నాకు ఆ లక్ష్మి అనేది కావాలి అనే భావన లేకపోయినా, ఇంకా చెప్పుకోవాలంటే వద్దు అని ఉన్నా సరే, ఆ లక్ష్మి నన్ను విడవకుండా కూడా ఉంటుంది. న శ్రీహి విరక్తమపి మాం నజహాతి. నేను ఎంత వైరాగ్యంగా ఉన్నా సరే, నాకేం రాగం లేదు అని ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉన్నా సరే, ఆ లక్ష్మీదేవి నన్ను అంటుపెట్టుకునే ఉంటుంది. నన్ను విడిచిపెట్టడానికి, ఒక్క క్షణం విడిచిపెట్టడానికి కూడా ఉత్సాహపడట్లేదు. అలాంటి లక్ష్మీదేవినే అంటకట్టుకుని ఉన్నటువంటి వాడిని నేను. లక్ష్మీదేవి అంటిపెట్టుకుని ఉండాలి అనుకునే స్థాయిలో ఉన్నవాడిని నేను. ఇలాంటి వాడిని నేను చెప్తున్నాను. ఇలాంటి లక్ష్మీదేవినే లెక్క చేయనటువంటి నేను
ఆ స్థాయి ఐశ్వర్యం ఉన్నటువంటి నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు ప్రతికూల వృత్తిగా ఎవరైనా ఉండే మాట అయితే వాళ్ళని నేను అప్పటికప్పుడు కత్తిరించి తీరుతాను. లక్ష్మీదేవి అంటిపెట్టుకోవటంలో అంత ఆశ్చర్యమేముంది? ఆవిడ నీ భార్య నిన్ను అంటిపెట్టుకునే ఉంటుంది, దానికి చెప్పుకోవాల్సింది ఏముంది అంటే అవేం కుదరవు. యస్యాహ ప్రేక్షా లవార్థే ఇతరే నియమాన్ వహంతి. ఆ లక్ష్మీదేవి తాలూకు క్రీగంటి చూపు మా మీద పడితే చాలు, ఆ లక్ష్మీదేవి తాలూకు అనుగ్రహం ఏదో లేశమాత్రమైనా సరే మా మీద పడితే చాలు అని ఎక్కడ లేని నోములు, ఉపవాసాలు, వ్రతాలు చేస్తారు, చేస్తూనే ఉంటారు. మిగతా వేరు ఏవో పుణ్యం వస్తుంది, ఇంకోటి వస్తుంది అంటే పెద్దగా పనులు చేయరు. లక్ష్మీదేవి కరుణిస్తుంది అనే మాట చెప్తే ఏ నియమానికైనా సరే సిద్ధం. లక్ష్మీదేవి కరుణిస్తుంది, నీ దగ్గర ఉండేటువంటి ధనం మొత్తం ఇచ్చేస్తే అని అంటే ఇచ్చేస్తారు. కరుణిస్తుంది అంటే డబ్బులు ఇచ్చేస్తుంది అనే అభిప్రాయంతోనూ దేన్ని ఏ పని చేయటానికి వెనకాడరు. ఇంత చేస్తే ఆవిడ అనుగ్రహం అంటే ఏంటో తెలియదు. ఆవిడ క్రీగంటి చూపు తాలూకు ఒక చిన్న లేశం వాళ్ళ మీద పడటమే అది. ఆ లక్ష్మీ తాలూకు ప్రేక్షా లవార్థే, ఆవిడ క్రీగంటి చూలు తాలూకు చిన్న లేశం అనే దానికోసం ఇతరే మొత్తం ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నియమాన్ వహంతి, ఎన్నెన్నో నియమాలను పాటిస్తారు కదా. ఆ పాటించేటువంటి నియమాలను ఏ లక్ష్మీ కోసం పాటిస్తారో ఆ లక్ష్మీదేవి నన్ను చూడటం కాదు, నన్ను మొత్తం దృష్టితో చూడటం కాదు, నేను వద్దన్నా నన్ను అంటిపెట్టుకుని ఉంది అంటే మీరే ఆలోచించుకోండి నేను ఏ స్థాయి వాణ్ణి అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. నాకు ఇంతటి బలం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, నా యొక్క స్వభావంలో ఇంత బలం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అడగండి. ప్రతిలబ్ధ శీలం, నేను ఇంత బలంగా ఉన్నాను కదా, నా స్వభావంలో ఉండేటువంటి ఈ బలానికి కారణం ఏమిటి అని అడగండి. కారణం ఇంతే, యత్సేవయా, నేను మీలాంటి బ్రాహ్మణోత్తముల యొక్క సేవ చేసుకుంటూ ఉంటాను కదా, మీ బ్రాహ్మణోత్తముల యొక్క సేవ ద్వారా నాకు ప్రతిలబ్ధ శీలం, ఈ బలం ఏర్పడింది. ఆ బలం ద్వారా నేను లక్ష్మీదేవినే వైరాగ్యంతో ఉన్నా సరే ఆవిడే వచ్చి అంటిపెట్టుకునే స్థాయిలో ఉన్నాను. లక్ష్మీదేవి నన్ను నిరంతరం అంటిపెట్టుకుని ఉండేటువంటి స్థాయిలో నేనున్నాను. ఇలాంటి వాడిని మీకెవరైనా ప్రతికూలంగా చేస్తే వాళ్ళని ఎందుకు సహిస్తాను అని పరమాత్మ యత్సేవయా చరణ పద్మ పవిత్రరేణుం సద్య క్షతాఖిలమలం ప్రతిలబ్ధశీలం న శ్రీర్విరక్తమపి మాం విజహాతి యస్యాః ప్రేక్షా లవార్థే ఇతరే నియమాన్ వహంతి అనే ఈ శ్లోకంలో అంటున్నాడు. ఏమయ్యా నువ్వు పరమాత్మవి, నువ్వేమైనా చెబితే అది బాగుండాలి. నువ్వే సర్వసమర్థుడివి అనుకుని మేమందరం దండం పెడుతుంటే నువ్వేదో ఎవరినో నేను సేవించుకుంటాను, ఎవరికో నేను చాలా వినయంగా ఉంటాను అని చెప్తుంటే ఏదో కాస్తంత అతిశయోక్తి అన్నట్లుండే తప్ప పూర్తిగా నమ్మేట్లుగా లేదు అని ఎవరైనా అంటారేమో అని పరమాత్మే ఇంకా బలంగా పై శ్లోకంలో అంటున్నాడు. నాహం తథాద్మి యజమాన హవిర్వితానే శ్చ్యోతద్ఘృత ప్లుతముదన్ అదన్ హుతభుంముఖేన యద్బ్రాహ్మణస్య ముఖతశ్చరతోనుఘాసం తుష్టస్య మయ్యవహితైర్నిజకర్మపాకై అని ఏం మాట్లాడుతున్నారు? నాకుండేటువంటి బ్రాహ్మణ భక్తి గురించి మీకేం తెలుసు? నేనే చెప్తాను వినండి. నాహం తథాత్మి యజమాన హవిహి వితానే. వితానే చాలా విస్తృతంగా నడుస్తున్నటువంటి యజ్ఞంలో కూడా ఆ యజమానుడు, యజ్ఞం చేసేటువంటి యజమానుడు హవిస్సు అంటే ఏదో ఒక ద్రవ్యాన్ని ఇస్తూ ఉంటే
ఏదో ఒక ద్రవ్యాన్ని మంత్రపూర్వకంగానూ విధిపూర్వకంగానూ ఇస్తూ ఉంటే ఆ ద్రవ్యం అనేది శ్చ్యోతద్ఘృతప్లుతం, నేతిలో ముంచి వాళ్ళు సమర్పించుకుంటారు. నేతిలో ముంచి ఉంటారు కాబట్టి ఆ ద్రవ్యం నుండి నెయ్యి కారిపోతూ ఉన్నట్లుగా ఉంటుంది. అంత నెయ్యి పోస్తారు దాంట్లో. అంటే అంత శ్రద్ధగా క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు. విధిపూర్వకంగా చేస్తారు, మంత్రపూర్వకంగా చేస్తారు. మంత్రపూర్వకంగా నాకు సమర్పించుకుంటారు. సమర్పించుకున్నా సరే నాహం తథా అద్మి, నేను అంత శ్రద్ధగా ఏమీ దాన్ని తినను. నాహం తథా అద్మి, అంత తృప్తిగా నేనేమీ తినను. అందులో లోపమేమీ లేదు. అది మంత్రపూర్వకంగానే ఉంది, విధిపూర్వకంగానే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా హుతభుంగ్ ముఖేన, అగ్నిముఖంగా నన్ను చేరింది. నన్ను చేరటానికి ఉండేటువంటి ఎన్నెన్నో దారులలో అగ్ని అనేటువంటి దారి ప్రధానమైన దారి కదా. ఆ అగ్ని అనేటువంటి ముఖంలో మంత్రపూర్వకంగా విధిపూర్వకంగా విస్తృతమైనటువంటి యజ్ఞ విధానంలో యజమానుడు నెయ్యి కారుతూ ఉండగా శ్రద్ధగా మంచి క్వాలిటీని మెయింటైన్ చేసి నాకు హవిస్సును సమర్పించినా సరే నాహం తథా అద్మి, నేనంత తృప్తిగా ఏమీ తినను. నేను తృప్తిగా తినాలి అంటే యద్ బ్రాహ్మణస్య ముఖతః చరతః అనుఘాసం అనే తీరులో ఉండాలి. బ్రాహ్మడికి కూర్చోపెట్టి ఆ బ్రాహ్మడికి ఇష్టమైనటువంటివి ఏమైనా వస్తువులను తయారు చేసి ఆ వండినటువంటి పదార్థాలు లేదా అతనికి ఇష్టమైన పదార్థాలు ముందు పెట్టి అతన్ని తినిపిస్తూ ఉంటే అతను ముద్దకి లేదా ముక్కకి చాలా బాగుంది చాలా బాగుంది అనుకుని తింటూ ఉంటాడు కదా. యద్ బ్రాహ్మణస్య ముఖతః చరతో అనుఘాసం, నోటితో కూడా బాగుంది బాగుంది ముక్క బాగుంది, ఈ పండు ముక్క బాగుంది, లేదా ఈ స్వీట్ బాగుంది, ఈ హాట్ బాగుంది అంటూ తింటూ ఉంటాడు కదా. ఆ తినేటప్పుడు నేను చాలా తృప్తిగా తింటాను. నాకున్న ముఖాల్లో బ్రాహ్మణ ముఖం అనేటువంటిది కూడా ఒక ముఖం ఉంది. అగ్ని అనేది ఎలాగైతే ముఖమో అలాగే బ్రాహ్మణ ముఖం కూడా నాకు ముఖమే. ఆ ముఖం ద్వారా వచ్చినప్పుడు నేను చాలా తృప్తిగా తింటాను. నాహం తథాద్మి యజమాన హవిర్వితానే శ్చ్యోతద్ఘృతప్లుతమదన్ హుతభుంగ్ ముఖేన యద్ బ్రాహ్మణస్య ముఖతశ్చరతః అనుఘాసం అని పరమాత్మే ఈ శ్లోకంలోని 3 భాగాల్లో స్పష్టంగా అంటున్నాడు. ఒక చిన్న రామాయణంలో పిడకల వేట లాంటి ప్రశ్న ఉంది. ఈ శ్లోకాలు ఎవరైనా బ్రాహ్మలు రాసుకుని ఇక్కడ ఫిక్స్ చేసి ఉంటారు, పరమాత్మ మాట్లాడినట్లుగా ఇక్కడ ఫిక్స్ చేసి ఉంటారు. ఉన్నట్టుండి బ్రాహ్మల గురించి పరమాత్మ ఎందుకు ఇంత ఎక్కువగా చెప్తాడు, ఏదో మహర్షులు వచ్చారు వాళ్ళనేదో స్వామి సర్ది చెప్తున్నాడు అంటే సరిపోయేదానికి ఇంత హడావిడి అనేదేమీ అవకాశం ఉన్నట్లు కనిపించటం లేదు కదా అని అనిపించవచ్చు. దానికి అలాంటి సందేహం రాకుండానే పరమాత్మ తుష్టస్య మై అవహితైర్ నిజ కర్మ పాకై అనేటువంటి చివరి పాదంలో చిన్నపాటి సమాధానం చెప్పేస్తున్నాడు. బ్రాహ్మలు అంటే అందరూ అని కాకపోవచ్చు. ఎవరైతే మై అవహితైర్ నిజ కర్మ పాకై తుష్ట, వారు చేసుకోవలసినటువంటి పనులను చేసుకుంటూ వారి కర్మాచరణ చేసుకుంటూ ఆ కర్మాచరణ తాలూకు ఫలితాలన్నీ నాకు సమర్పించేసుకుంటూ నాకు సమర్పించుకోవటం ద్వారా తుష్టి చెందుతారో, చేయవలసిన కర్మలన్నీ సక్రమంగా చేయటం, చేసే పనులన్నీ కూడా పరమాత్మకే చెందాలి అని అనుకోవటం, వాటి ఫలితాల మీద ఆకాంక్ష లేకపోవటం అనే దాన్ని ఎవరైతే పాటిస్తారో, అలా పాటించడం ద్వారా చాలా సంతోషంగా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ ముఖం ద్వారా వచ్చిన దాన్ని మాత్రం నేను గట్టిగా జుర్రుకుంటాను అని 4వ భాగంలో ప్రత్యేకించి చెప్తున్నాడు. తుష్టస్య మై అవహితైర్ నిజ కర్మ పాకై అనే భాగంలో. సో కొంచెం టాప్ ఎండ్ వాళ్ళ గురించి చెప్తున్నారు కాబట్టి ఎవరో రాసి పెట్టారు అనేందుకు పెద్దగా ఆస్కారం లేదు. ఎవరైనా రాసి పెడితే ఎలా ఉన్నా పర్వాలేదు అని రాసుకుంటారే కానీ ఓ టాప్ ఎండ్లో ఉంటేనే అనే మాట రాయరు. కాబట్టి
అది ఎవరో రాసింది కాదు, పరమాత్మే చెప్పింది అని ప్రత్యేకించి మనం నమ్మచ్చు. నమ్మేట్లుగానే ఉంది. నమ్మేట్లుగానే ఉండేటువంటి ఈ శ్లోకంలో నాహం తథాద్మి యజమాన హవిర్వితానే శ్యోతద్ ఘృత ప్లుత మదన్ హుతభుంగ్ ముఖేన యద్బ్రాహ్మణస్య ముఖతశ్చరతోనుఘాసం తుష్టస్య మయి అవహితైర్నిజ కర్మపాకై అనేటువంటి అక్షరాలు కలిగిన శ్లోకంలో పరమాత్మ నేను చాలా బ్రాహ్మణ ప్రీతి కలిగిన వాడిని అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్తున్నాడు. నేను కాదు ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళని, అందులోనూ సనకాది మహర్షుల లాంటి వాళ్ళని ఒకవేళ అవమానిస్తే లేదా అడ్డగిస్తే, ఇలాంటి పనులు ఏమైనా చేస్తే, వారి పట్ల ప్రతికూలంగా ప్రవర్తిస్తే ఎందుకు సహించాలి అని పై శ్లోకంలో అంటున్నాడు. ఏషాం బిభర్మ్యహమఖండ వికుంఠయోగ మాయా విభూతి రమలాంఘ్రి రజ కిరీటై విప్రాంస్తుకో న విషహేత యదర్హణాంభ సద్య పునాతి సహచంద్ర లలామ లోకాన్ అనే పై శ్లోకంలో ఏమయ్యా, వాళ్ళు వీళ్ళు కాదు, ఎవరైనా సరే విప్రాంస్తు కో న విషహేత, బ్రాహ్మణులను అవమానిస్తుంటే, అందులోనూ బ్రహ్మవేత్తలైనటువంటి బ్రాహ్మణులను, విద్యావేత్తలైనటువంటి బ్రాహ్మణులను అవమానిస్తుంటే ఎవరైనా సరే ఎందుకు సహించాలి? విప్రాంస్తుకో విషహేత, ఎవరైనా ఎందుకు సహించాలి అనటానికి చిహ్నంగా నేను సహించట్లేదు కదా, నేనే సహించకుండా నేనే వారి పట్ల వినయంగా ఉంటున్నాను కదా, నేనే పరమాత్మను నేనే వినయంగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి అడ్డమేముంటుంది? నేను ఎంత వినయంగా ఉంటున్నాను అని నా మాటల్లోనే నేనే చెప్పుకుంటాను. ఏషాం విభర్మి అహం అఖండ వికుంఠయోగ మాయా విభూతి అమలాంఘ్రి రజ కిరీటై. ఆ బ్రాహ్మణోత్తముల తాలూకు పాదాల నుండి రేగినటువంటి ధూళిని నేను నా కిరీటం మీద ధరిస్తున్నాను. నేను అంటే నేను ఎలాంటి వాడిని? అహం అఖండ వికుంఠయోగ మాయా విభూతి. నేను ఎలాంటి వాడిని? అఖండమైనటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి విభూతి కలిగిన వాడిని, అఖండ విభూతి కలిగిన వాడిని. అలాగే ఆ వికుంఠ విభూతి అనేటువంటి దాన్ని కలిగిన వాడిని. వికుంఠం ఎక్కడా సరే నా విభూతికి, నా ఐశ్వర్యానికి కానీ నా సామర్థ్యానికి కానీ అడ్డు అనేది లేనే లేదు. కనీసం నా విభూతి వంకరపోవటం, పని చేయకపోవటం అనేది లేనే లేదు. వికుంఠ విభూతిని నేను, నాకుండే ఆ విభూతి పేరు, నాకుండేటువంటి ఆ ఐశ్వర్యం పేరు యోగమాయ అని. అలాంటి అఖండ వికుంఠ యోగమాయ విభూతి అయినటువంటి నేను ఈ బ్రాహ్మణోత్తముల యొక్క అమలాంఘ్రి రజ, నిర్మలమైనటువంటి పాద ధూళిని, అమలాంఘ్రి రజ కిరీటై ధరామి, నా కిరీటాలతో నేను ధరిస్తున్నాను. ఒక్కడికి ఒకటే కిరీటం ఉంటుంది కదా, నీకు కిరీటాలు అని ఎన్నున్నాయి అని అడిగితే పరమాత్మ అంటున్నాడు, నేను నానా అవతారాలలో రాజావతారాలు కూడా చాలానే ఎత్తాను. కృష్ణావతారంలో సుమారుగా రాజును నేను, రామావతారంలో చెప్పనక్కర్లేదు, మనువు లాంటి అవతారాల్లో ఉన్నప్పుడు ఎన్నెన్నో కిరీటాలను ధరించాను. ఆ కిరీటాలను ధరించి వచ్చినప్పుడల్లా కూడా వీళ్ళ యొక్క పాదధూళిని నా కిరీటాల మీద చల్లుకున్నాను. లేదు, ఒక్కొక్క అవతారంలో కూడా నేను కిరీటం మీదే ఈ బ్రాహ్మణోత్తముల యొక్క పాదధూళిని చల్లుకున్నాను. నా తలకాయ అంటే శిరస్సు మీద ఏమి కిరీటం తాలూకు పదార్థాలేవి గుచ్చుకోకుండా ఉంచుకునేటువంటి తలపాగా లాంటి భాగం ఉష్ణీషం, ఆ ఉష్ణీషం మీద పెట్టుకున్నటువంటి ఈ కిరీటం, వీటన్నిటి మీద ధూళి పడేటట్లుగా నా శిరస్సు, ఉష్ణీషము, కిరీటము అనే ఈ మూడిటి మీద ధూళి సమానంగా పడేటట్లుగా నేను చల్లుకున్నాను. ఏదో ఇలా నెత్తికేసుకుని నటించినట్లు కాదు, చాలా శ్రద్ధగా చల్లుకున్నాను. ఏషాం బిభర్మ్యహం అఖండ వికుంఠయోగ మాయా విభూతి రమలాంఘ్రి రజ కిరీటై. నేనే ఇంత పని చేస్తున్నాను అంటే
విప్రాంస్తుకో నవిషహేత. ఎందుకు మిగతా వాళ్ళు సహించాలి, మిగతా వాళ్ళు ఎందుకు వినయంగా ఉండకూడదు? విద్యావేత్తలైనటువంటి బ్రాహ్మణులు వచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు వినయంగా ఉండకూడదు? వాళ్లకు ఎవరైనా సరే ప్రతికూలంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళని వీళ్ళు ఎందుకు అడ్డుకోకూడదు అని పరమాత్మ అడుగుతున్నాడు. మళ్ళీ ఒక్కసారి గుర్తొచ్చి నా గురించి నేనే ఇంకోసారి చెప్పుకుంటాను విను. యదర్హణాంభ సద్య పునాతి సహచంద్రలలామలోకాన్. బ్రాహ్మణోత్తముల పాదాల తాలూకు ధూళిని నేను కిరీటాల మీద ధరిస్తున్నాను అంటున్నాను కదా, మరి నా పాదాలు ఎలాంటివి అని మీరు అడగాలి. నా పాదాల మీద పడ్డ జలాన్ని గంగాజలం అని పిలుస్తారు. ఆ గంగాజలాన్ని పరమ పవిత్రంగా అందరూ భావన చేస్తారు. సద్య పునాతి అని అంటారు. గంగాజలం అనేది సద్య అప్పటికప్పుడు అందరినీ పావనం చేస్తుంది అని అంటారు. దానికి కారణం ఏమని చెప్తారు అంటే ఇది హరిపాదోదకం అని అంటారు. యదర్హణాంభ సద్య పునాతి. ఎవరల్లా కూడా దీన్ని పావనంగా భావిస్తారు అంటే సహ చంద్ర లలామ లోకాన్. చంద్రుణ్ణి నెత్తిన పెట్టుకున్నటువంటి పరమేశ్వరుడు అంతటి వాడే ఈ హరిపాదోదకం అనే దాన్ని నెత్తిన ధరించాడు కదా. నా పాదోదకాన్ని పరమేశ్వరుడు అంతటి వాడే నెత్తిన ధరిస్తున్నాడు. నా పాదోదకానికి నా పాదానికి అంత విలువ ఉంది. అలాంటి వాడిని నేను చెప్తున్నాను. నేను బ్రాహ్మణోత్తముల తాలూకు పాదధూళిని నెత్తిన పెట్టుకుంటున్నాను, నా కిరీటాల మీద ధరిస్తున్నాను అని చెప్పుకున్న తర్వాత మిగతా వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ ఉండే ఛాన్సు ఏముంది? నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే గొప్పవాళ్ళు ఇందులో ఎవరైనా ఉన్నారా అని పరమాత్మే స్పష్టంగా అంటున్నాడు. ఏషాం బిభర్మ్యహమఖండ వికుంఠయోగ మాయా విభూతి రమలాంఘ్రి రజ కిరీటై విప్రాంస్తుకో న విషహేత యదర్హణాంభ సద్య పునాతి సహచంద్ర లలామలోకాన్ అనే ఈ శ్లోకంలో. ఇవన్నీ కాదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, అందరూ వినవలసిన ప్రధానమైన విషయాన్ని చెప్తున్నాను అని పై శ్లోకంలో పరమాత్మ ఒక మాట అంటున్నాడు. ఏమే తనూర్ద్విజవరాన్ దుహతీర్మదీయా భూతాన్యలబ్ధ శరణాని చ భేద బుద్ధ్యా ద్రక్ష్యంత్యఘక్షత దృశో హ్యహి మన్యవస్తాన్ గృధ్రా రుషా మమ కుశంత్యధి దండనేతు అని. నాకు ఎన్నెన్నో శరీరాలున్నాయి. వాస్తవానికి ఏ శరీరము లేనటువంటి నిర్గుణుణ్ణి నేను. కానీ నాకు ఉండటానికి యోగమాయా ప్రభావంతో వచ్చినటువంటి శరీరాలు చాలానే ఉన్నాయి. ఆ చాలానే ఉండేటువంటి శరీరాల్లో 3 ప్రధానమైన శరీరాలు ఉన్నాయి. ఏమే తనూహు మదీయా. ఈ 3 రకాల శరీరాలు, ఈ 3 శరీరాలు నా శరీరాలు, నాకు ఎక్కువ ఇష్టమైనటువంటి శరీరాలు. ఏమా శరీరాలు అంటే ద్విజవరాన్, బ్రాహ్మణోత్తముల యొక్క రూపంలో ఉండే శరీరాలు. దుహతీహి, పాలిచ్చే ఆవుల రూపంలో ఉండేటువంటి శరీరాలు. అలాగే భూతాని అలబ్ధ శరణాని, ఆశ్రయం లేక లేదా రక్షణ లేక విలవిల్లాడుతున్నటువంటి, ప్రాణ సంకటంతోనో లేదా కష్టంతోనో విలవిల్లాడుతున్నటువంటి ప్రాణుల శరీరాలు. ఈ 3 నా యొక్క ప్రధానమైనటువంటి శరీరాలు. బ్రాహ్మణోత్తముల శరీరాలు ఎలా ఉన్నా, పాలిచ్చేటువంటి ఆవుల శరీరాలు పాలిచ్చినా ఇవ్వకపోయినా, అలాగే కష్టంలో ఉండేటువంటి ప్రాణుల తాలూకు శరీరాలు. ఆ సందర్భంలో ఏ శరీరమైనా సరే ఈ 3 రకాల శరీరాలను కూడా ఎవరైనా పొరపాటున భేద బుద్ధ్యా, ఇవేవో పిచ్చి శరీరాలు, ఇదేదో గుటుక్కుమనవలసిన ప్రాణం, మనం ముట్టుకున్నా ముట్టుకోకపోయినా, మనం రక్షించకపోయినా గుటుక్కుమంటుంది అని. కానీ ఆవు అంటే ఇదేముంది, మిగతా 4 కాళ్ళ జంతువు లాంటి జంతువే. పాలివ్వటం అంటే గేదె ఇస్తుంది, గాడిద ఇస్తుంది, అవే ఇస్తుందా అనే ఉద్దేశంతో, బ్రాహ్మణోత్తములు అంటే కాళ్ళు చేతులు అందరికీ సమానం కదా,
రక్తం తీస్తే అందరిది ఎర్రగానే ఉంటుంది కదా, రక్తం కలిపేస్తే ఏమైనా ఒక రక్తం విడిగా ఇంకోటి రక్తం ఆకుపచ్చగా ఏం కనిపించదు కదా, అలాంటప్పుడు వీళ్ళదేముంది విశేషం అని కానీ అనుకుంటూ భేదబుద్ధ్యా ఇవేవి పరమాత్మ తాలూకు శరీరాలు కావు, పరమాత్మకు వీడికేమీ సంబంధం లేదు అనే అభిప్రాయంతో పొరపాటున ద్రక్ష్యంతి అఘ క్షత దృశ, వాళ్ళ యొక్క పాపపు కళ్ళతో గనక చూసినట్లయితే అఘ క్షత దృశ, వాళ్ళ పాపము పాప సంకల్పము ద్వారా వాళ్ళ యొక్క మనస్సులన్నీ కూడా మలినమైపోగా ఆ మలినమైపోయినటువంటి మనస్సుల తాలూకు కళ్ళతో అఘక్షత దృశ ద్రక్ష్యంతి చూసినట్లయితే, కనీసం ఆ చూపు చూసినట్లయితే, అవమానకరంగానో లేదా తిరస్కారంగానో ఎలాగైనా గనక చూసినట్లయితే వెంటనే నా తాలూకు సెక్షన్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి సేవకులు దూతలు చాలామంది ఉన్నారు, వాళ్ళు వెంటనే వచ్చేస్తారు. ఆ సెక్షన్ ఆఫీసర్ ఎవడు అంటే అధిదండనేతు, దండన శిక్షలు ఇవి వేయటానికి ఓ సెక్షన్ ఆఫీసర్ని పెట్టుకున్నాను, ఆయన పేరు యముడు అని. ఆయన కూడా తానంతట తానేమీ రాడు, ఆయన కూడా చాలామంది సేవకుల్ని తన కింద పెట్టుకున్నాడు. ఆ సేవకుల్ని ఆయన పంపిస్తాడు. ఆ సేవకుల యొక్క మొహాలు ఎలా ఉంటాయంటే గృధ్రాహ, గద్దల్లాగా పొడుగాటి ముక్కులతో ఉంటాయి. యమదూతలు లేదా నేను దండన చేయటానికి అధికారిగా పెట్టుకున్న వాడి యొక్క సేవకులు వీళ్ళు గృధ్రముఖంతో గద్దల్లాంటి డేగల్లాంటి పొడుగాటి ముక్కులతో ఉంటారు. వాళ్ళు అహిమన్యవ, సర్పం అంటే పాము ఎలాగైతే కోపం వస్తే బుసలు కొడుతుందో అలా బుసలు కొడుతూ ఉంటారు. కోపం తప్ప జాలి దయ అనేది తెలియనట్లుగా ఉంటారు వాళ్ళు. అలాంటి అహిమన్యవ గృధ్రాహ డేగముఖం ఉండేటువంటి వాళ్ళు యమదూతలు వాళ్ళు వచ్చి రుషా చాలా కోపంగా, సహజంగానే బుసబుసలాడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఇంకా కూడా కోపంగా మమ కుషంతి, వాళ్ళని ముక్కులతో పొడిచి పొడిచి హింసిస్తారు, వాళ్ళని అంత తీవ్రంగా హింసిస్తారు. వీళ్ళు మేమేదో చూశాం కదా, కేవలం దృష్టులు మా కళ్ళతో మేము చూసినందుకు ఇంత శిక్ష అని అడిగే లోపలే వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతారు. వీళ్ళ పని దగ్గర ఎవరు ఆపటానికి ఏమీ లేదు, వాళ్ళు వస్తారు పొడుచుకుంటూ పోతూనే ఉంటారు. అలాంటి తీవ్రమైనటువంటి శిక్ష ఈ తప్పుకి ఉంటుంది. కేవలం తప్పుగా చూస్తేనే ఈ స్థాయిలో దండన ఉండే మాట అయితే, తప్పు చేస్తే ఏ స్థాయిలో దండన ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. ఎవరైనా బ్రాహ్మణుల పట్ల కానీ, అలాగే ఆవుల పట్ల కానీ, అలాగే కష్టంలో ఉండేటువంటి ప్రాణుల పట్ల కానీ నిర్దయగా వ్యవహరించినా, కనీసం దయతో చూడకపోయినా, వేరే భావనతో చూసినా వాళ్ళని యమదూతలు దండించటం తథ్యం అని పరమాత్మే స్పష్టంగా చెప్తున్నాడు. ఏమే తనూర్ద్విజవరాన్ దుహతీర్మదీయా భూతాన్యలబ్ధ శరణాని చ భేదబుద్ధ్యా ద్రక్ష్యంత్యఘక్షత దృశో హ్యహి మన్యవస్థాన్ గృధ్రారుష మమ కుషంత్యధిదండనేతు అనేటువంటి ఈ శ్లోకంలో ఏమైనా ఇది భయంకరంగానే ఉందండి, పొడి చేస్తారు పిండి చేస్తారు అంటే భయం వేస్తుంది. అలా చూడం, మేము తొందరపడే అలాంటి తప్పులేమీ చేయము, కానీ పనిలో పని వాళ్ళని సవ్యంగా చూస్తే లేదా వాళ్ళ పట్ల వినయంగా ఉంటే, వాళ్ళకి ఏమైనా మంచి చేస్తే మాకు మంచి జరుగుతుంది అని మీ నోటితో ఒక మాట అనండి అని పరమాత్మను వేడుకుంటే పై శ్లోకంలో అంటున్నాడు. ఏ బ్రాహ్మణాన్ మయి ధియా క్షిపతోర్చయంత తుష్యధృత స్మిత సుధోక్షిత పద్మవక్త్రా వాణ్యానురాగకలయాత్మజవద్ గృణంత సంబోధయంత్యహమివాహ ముపాకృతస్థై అని. ఎవరైతే బ్రాహ్మణుల్ని, ఏ బ్రాహ్మణాన్, అలాగే ఇందాక చెప్పుకున్నటువంటి గోవుల్ని, అలాగే కష్టంలో ఉండేటువంటి ప్రాణుల్ని, మయి ధియా పరమాత్మే వీళ్ళు, పరమాత్మ యొక్క ఇష్టమైనటువంటి రూపాలు అనే బుద్ధితో అర్చయంత పూజించుకుంటారో, పూజాభావంతో బ్రాహ్మణులని, గోవులని, అలాగే కష్టాల్లో ఉండేటువంటి ప్రాణులని చూస్తారో
అటువంటి వారికి నేను చాలా దగ్గరగా జరుగుతాను. ఉపాకృత తై, నేను వాళ్ళకి వశమైపోతాను అని పరమాత్మ అంటున్నాడు. ఏ బ్రాహ్మణాన్ మయి ధియాం అర్చయంతః ఉపాకృతస్థై అని. కానీ కష్టాల్లో ఉండేటువంటి ప్రాణి కానీ, పాపం ఏమీ తెలియనటువంటి గోవు కానీ, లేదా ఈ బ్రాహ్మడు కానీ వచ్చిన వాళ్ళని కాస్తంతో విసుక్కునేందుకు కానీ, లేకపోతే వాళ్ళని తన్నేందుకు కానీ, లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టేందుకు కానీ అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాలు ఉండేటువంటి సందర్భాల్లో కూడా ఈ పూజాబుద్ధితో వెళ్ళిన వాడు తేడాగా ఉండకూడదు అని ప్రత్యేకించి ఒక కండిషన్ని పరమాత్మ ఈ శ్లోకంలో పెడుతున్నాడు. ఏ బ్రాహ్మణాన్ మయి ధియా క్షిపతోర్చయంతః. క్షిపత ఒకవేళ పరుషంగా మాట్లాడినా, లేదా ఆవు కాబట్టి ఏదో దగ్గరికి వెళితే కొమ్ము విసిరేసినా, కష్టాల్లో అసలే కష్టంలో ఉండేటువంటి ప్రాణి కాబట్టి ఈ వచ్చినవాడు కూడా నాకేదో అపకారం చేయబోతున్నాడు అని భ్రమపడి ఏమైనా కరిచినా, తోసినా, ఏమైనా చేసినా, ఎలా ఉన్నా సరే వాటి పట్ల పూజాభావమే ఉంచుకోవాలి. ఆ పూజాభావంతోనే వాటి దగ్గరకు చేరాలి అనే కండిషన్ని మాత్రం పెడుతున్నాడు. ఏ బ్రాహ్మణాన్ మయి ధియా క్షిపత అర్చయంతః అని. ఈ పూజలో ఏదో చెప్పారు కాబట్టి తప్పట్లేదు, నాకంటే వీడేం పెద్ద గొప్పవాడేం కాడు, అయినా సరే తప్పట్లేదు అని అనుకుంటే లేదు. తుష్యద్ధృద, హృదయంలో సంతోషాన్ని నింపుకుని చేయాలి. పైకి ఏదో నటించటమో లేదా నవ్వు ముఖం పెట్టుకోవటమో కాదు, హృదయంలోంచి సంతోషం అనేది పొంగుకు రావాలి. ఆ హృదయంలోంచి సంతోషం అనేది గనక పొంగుకొస్తే స్మిత సుధోక్షిత పద్మ వక్త్రాగా వాళ్ళే మారిపోతారు. వాళ్ళ చిరునవ్వు, హృదయంలో సంతోషం ఉన్న వారి యొక్క చిరునవ్వు స్మితం అనేది సుధ, ఒక అమృతంలాగా ఉంటుంది. ఆ అమృతం స్మిత సుధ అనేటువంటి అమృతం, చిరునవ్వు అనేటువంటి అమృతం వారి ముఖ పద్మాన్ని ఒక్కసారి చిలకరించినట్లు చేసి, అమృతంతో చిలకరించినటువంటి తామర పువ్వు ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా మారిపోతుంది. తామర పువ్వు విచ్చుకున్న తర్వాత దాని మీద నీళ్లు చిలకరించినట్లు చేస్తే దానిలో ఉండేటువంటి తడి పోకుండా చక్కగా హాయిగా అందంగా కనిపిస్తుంది కదా. అలాగే హృదయంలోని సంతోషం ద్వారా వాళ్ళ యొక్క చిరునవ్వు అనేటువంటి అమృతం ముఖపద్మం మీద చిలకరించినట్లు అవుతుంది. ఆ చిలకరించడం ద్వారా వాళ్ళ ముఖం అనేది నిజమైన అందంగా కనిపిస్తుంది, నిజంగా అందంగా కనిపిస్తుంది. నటించే వాళ్ళ చిరునవ్వు, నిజంగా హృదయంలోంచి సంతోషంతో నవ్వేవారి చిరునవ్వు, ఈ రెండిటి మధ్య తేడా ఇంత హెచ్చుగా ఉంటుంది. ఆ తేడా ఏదో నాకు తెలుస్తుంది, మిగతా వాళ్ళు కనిపెట్టలేకపోయినా, వాళ్ళ నటనని మిగతా వాళ్ళు కనిపెట్టలేకపోయినా నేను తప్పకుండా కనిపెడతాను. వాళ్ళు నిజంగా నవ్వుకుంటున్నారా, నిజంగా స్మిత సుధోక్షిత పద్మవక్త్రాహ తుష్యద్ధృదగా ఉన్నారా లేరా అనే సంగతి నేను కనిపెట్టే ఫలితాన్ని ఇస్తాను అని పరమాత్మ అంటున్నాడు. తుష్యద్ధృద స్మిత సుధోక్షిత పద్మవక్త్రాహ. ఇంతేకాదు వాణ్యాం అనురాగ కలయా, మాటలాడేటప్పుడు ప్రేమ అనేది అందులో చక్కగా కనిపించాలి. వాణ్యా అనురాగ కలయ, ప్రేమగా మాట్లాడాలి. ఎంత ప్రేమగా మాట్లాడాలి అంటే ఆత్మజవత్ గృణంతః. తండ్రి కోపంగా ఉండేటువంటి పిల్లవాడిని సముదాయించటానికి ఎంత మృదువుగా మాట్లాడతాడో, లేదా ఒకవేళ తండ్రికే గనక కోపం వస్తే తన పట్ల, పిల్లవాడు తండ్రిని సముదాయించటానికి తండ్రి మీద ప్రేమతో ఎంత జాగ్రత్తగా మాట్లాడతాడో అంత ప్రేమగా, అంత జాగ్రత్తగా వీరి పట్ల మాట్లాడాలి. వాణ్యా అనురాగ కలయా ఆత్మజవత్ గృణంతః సంబోధయంతి, వాళ్ళని ఆ తీరులో సంబోధన చేసుకోవాలి. ఇలా సంబోధన చేసుకుంటూ మనసులోని సంతోషంతో చిరునవ్వు నవ్వుతూ, ఆ నవ్వుతో మొహంలో అందాన్ని కురిపిస్తూ వాళ్ళ పట్ల పూజాభావంతో వ్యవహరించే మాట అయితే అహం ఉపాకృతస్థై, వాళ్ళకి నేను వశంలోకి వెళ్ళిపోతాను, వాళ్ళ వశంలో వాళ్ళు చెప్పినట్లు నేను నడుచుకుంటాను
అని పరమాత్మ అంటున్నాడు. సంబోధయంతి ఉపాకృతస్థై, అహం ఉపాకృతస్థై అని. ఏమండి, చాలా సంక్లిష్టమైన మాట చెప్పారు. ఎవరి పట్ల ఇలా వ్యవహరించడం అలవాటే లేదు మాకు. వాస్తవానికి మేము కొడుకులుగా ఉంటే మా తల్లిదండ్రుల పట్ల అంతేం వినయంగా మంచిగా ఏమో ఉండము. మేము పిల్లల పట్ల అలా ఉండటం కూడా ఎప్పుడూ గుర్తున్నట్టు కూడా లేదు. ఎవరితోనో ఇంత మంచిగా ఏదో మధురంగా మాట్లాడడం అని కానీ, అందంగా సంతోషంగా నవ్వటం అని కానీ ఇలాంటివి పెద్దగా అలవాటు ఉన్నట్లు మాకే అనిపించటం లేదు. మేమే కాదు, మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు చేసినట్లు లేదు. ఇది ఎవరి వల్ల సాధ్యమయ్యేటట్లు లేదు. అలాంటప్పుడు ఎవరూ చేయలేని పని ఎందుకు చెప్తున్నారు అని అడిగితే పరమాత్మ అంటున్నాడు, ఎవరూ చేయలేని పని అనే మాట అనద్దు, నేనే చేశాను. అహమివ, నేనే ఇంత పని చేశాను. ఎప్పుడు చేశాను అంటే, భృగు మహర్షి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి ఏమిటో ఉన్నట్టుండి విసవిస లోపలికి వచ్చి లోపల లక్ష్మీదేవి నా కాళ్ళు ఒత్తుతూ ఉంటే నా హృదయం మీద తన్నేశాడు. ఆయన లోపలికి రావటము, హృదయం మీద తన్నటము చూస్తే పాపం లక్ష్మీదేవికే కోపం వచ్చింది. అది నా స్థానం కదా, దాని మీద ఆయన ఎలా తంతాడు అని ఆవిడ కోపం వచ్చింది. కానీ నాకు కోపం రాలేదు. నేను వెంటనే లేచాను. లేచి, మహర్షి, ఇంత సున్నితమైనటువంటి పాదంతో ఇంత కఠినంగా ఉండేటువంటి హృదయం మీద నువ్వు తన్నావు కదా, నీ కాలికి ఏమైనా నొప్పి పుట్టుంటుందేమో అని మెల్లగా వెళ్ళి ఆయన పాదం ఒత్తాను. పనిలో పని ఆయనకి అహంకారానికి కారణమైనటువంటి అక్కడే ఉండే కన్ను చిదిమేశాను, అది వేరే వ్యవహారము, అది పనిలో పని చేసింది. అసలు మాత్రం వినయంగానే నేను ఆయన పాదాన్ని ఒత్తి పెట్టాను. నేను చేయగాలేనిది మిగతా వాళ్ళు ఎందుకు చేయరు? అలవాట్లో లేదంటే అలవాటు చేసుకోవటమే. అన్ని అలవాట్లు అయినాయా? అలవాటు చేసుకోలేదా ఎన్నెన్నో? మిగతావన్నీ అలవాటు చేసుకున్నప్పుడు దీన్ని మాత్రం ఎందుకు అలవాటు చేసుకోరు? అహమివ, నేనే ఇంత పని చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు చేయరు? అహం ఉపాకృతస్థై, పరమాత్మను నేనే వాళ్ళకి వశంగతుణ్ణైపోతాను అని చెప్పిన తర్వాత ఎందుకు అలవాటు చేసుకోరు? పరమాత్మ కావాలా వద్దా? కావాలి అనుకుంటే ఈ పని చేసుకోవాల్సిందే అని స్పష్టంగా, ఏ బ్రాహ్మణాన్ మయిధియా క్షిపతోర్చయంతః తుష్యధృత స్మిత సుధోక్షిత పద్మవక్త్రాః వాణ్యానురాగ కలయాత్మజవద్ గృణంతః సంబోధయంత్యహమివాహముపాకృతస్థైః అని ఈ శ్లోకంలో అంటున్నాడు. మొత్తం మీద చెప్పదలుచుకుంది ఏమిటి అనంటే, మీరు చేసింది తప్పు కాదు, వీళ్ళు చేసిందే తప్పు, వీళ్ళు చేసినటువంటి తప్పుకు వీళ్లకు సరి అయిన దండన మీరు విధించారు అనే చెప్పదలిచాను అని. తన్మే స్వభర్తురవసాయం లక్ష్యమాణౌ యుష్మత్ వ్యతిక్రమగతిం ప్రతిపద్య సద్య భూయో మమాంతికమితాం తదనుగ్రహో మే యత్ కల్పతాం అచిరతో భృతయోర్వివాస అని తేల్చి చెప్తున్నాడు పరమాత్మ. అయా తన్మే స్వభర్తురవసాయం అలక్ష్యమాణౌ, ఈ జయ విజయులు ఇద్దరూ నాకు పరిచారకులు. ఎలాంటి పరిచారకులు? అతి దగ్గరగా ఉండేటువంటి 7వ ద్వారంలో ఉండేటువంటి పరిచారకులు, చాలా సన్నిహితులు. ఇంత సన్నిహితులైనటువంటి వాళ్ళు నా తత్వాన్ని అర్థం చేసుకోవాలి, నా సాత్వికతను అర్థం చేసుకోవాలి, నా దర్శనార్థం వచ్చేటువంటి వాళ్ళని అడ్డగించకుండా ఎలా ఉండాలి అనే విషయం తెలుసుకోవాలి, వచ్చే వాళ్ళ యొక్క యోగ్యత ఏమిటి అని కూడా తెలుసుకోవాలి. అలా గనక తెలుసుకోకపోయినట్లయితే వాళ్ళు నా అభిప్రాయాన్ని అర్థం చేసుకోలేదు అనే అర్థం. తన్మే స్వభర్తురవసాయం అలక్ష్యమాణౌ, వీళ్ళు నా అభిప్రాయాన్ని అర్థం చేసుకోలేదు, నేనేమిటి అని వీళ్ళకు తెలియలేదు. కాబట్టి యుష్మత్ వ్యతిక్రమ గతిం ప్రతిపద్య సద్య, వీళ్ళు మిమ్మల్ని అడ్డుకున్నారు, అడ్డుకున్నందుకు ఫలితాన్ని కూడా వెంటనే అందుకున్నారు. యుష్మద్ వ్యతిక్రమం, మిమ్మల్ని అడ్డుకోవటం, దానికి గతి, ఈ మీలాంటి వాళ్ళని అడ్డుకుంటే వచ్చేటువంటి ఫలితం, దీన్ని వెంటనే అందుకున్నారు. సింపుల్గా చెప్పుకోవాలంటే నేరము శిక్ష అనేది పక్కపక్కనే జరిగిపోయినాయి. యుష్మద్ వ్యతిక్రమ గతిం ప్రతిపద్య సద్య, వెంటనే అందుకుని ఆ శాపానికి తగ్గట్లుగా వాళ్ళు ఆయా జన్మలను పొందవలసే ఉంటుంది. కాకపోతే భూయ మమాంతికమితాం,
వాళ్ళు ఆ శాపంలో ఎన్ని జన్మలను పొందాలని మీరు అన్నారో అన్ని జన్మలని పొందవలసిందే. పొంది తర్వాత కావాలంటే నా దగ్గరికి రావచ్చు. నా దగ్గరికి రావటానికి వాళ్లకు అవకాశం ఉంటుంది. భూయ మమ అంతికం ఇతాం. అయితే వీళ్ళు నా వాళ్ళు కదా, నా పరిచారకులు కదా, ఇంతకాలం నాకు సేవ చేశారు కదా, సేవ చేసినందుకు నాకు దగ్గరగా ఉన్నందుకు వీళ్ళకి నేను ఏమైనా ఇంతవరకు చేసిన దానికి ఫలితం ఇచ్చి తీరాలి. తప్పు చేసినందుకు మీరు ఫలితం ఇచ్చినట్లుగా వీళ్ళు నాకు సేవ చేసినందుకు నేను కూడా ఫలితం ఇవ్వాలి కదా. కాబట్టి తదనుగ్రహమే, నేను వీళ్ళని అనుగ్రహించి తీరతాను. నా అనుగ్రహం ఏంటి? యత్ కల్పతాం అచిరత భృతయోర్ వివాస. సాధ్యమైనంత తొందరగా అచిరత భృతయో, ఈ భృత్యుల యొక్క వివాస, ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళటం, వేరే జన్మ ఎత్తటం, ఆ ఎత్తి అందులో ఏవో చేసుకోవటం అనేది తొందరగా పూర్తయిపోవాలి. పూర్తయిపోయి వీళ్ళిద్దరూ తొందరగా నా దగ్గరికి రావాలి అనేంతవరకు నేను అనుగ్రహం చేస్తాను. వీళ్ళ వివాసం అంటే ఈ ప్రవాసం లేదా ఈ ప్రయాణం అనేది తొందరగా పూర్తయిపోవాలి అని నేను అనుగ్రహిస్తాను. మళ్ళీ మమాంతికమితాం అని కూడా అనుగ్రహిస్తాను. అక్కడి నుంచి కిందకి జారిపోవటం అని కాదు, అక్కడి నుంచి మళ్ళీ నా దగ్గరికే రావాలి అనేంతవరకు వీళ్ళు చేసినటువంటి సేవలకు నేను అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను. కానీ అదే సమయంలో వాళ్ళు చేసిన తప్పుకు మీరు ఇచ్చిన దండనను నేనేమీ కాదనను అని పరమాత్మ తన్మే స్వభర్తురవసాయమలక్ష్మాణౌ యుష్మద్వ్యతిక్రమ గతిం ప్రతిపద్య సద్య భూయో మమాంతికమితాం తదనుగ్రహో మే యత్ కల్పతాం అచిరతో భృతయోర్ వివాస అని స్పష్టంగా అంటున్నాడు. పరమాత్మ చాలా పెద్ద శ్లోకాలు వాడాడు, చిన్న చిన్న శ్లోకాల్లో చెప్పలేదు. మొదట్లో చిన్న శ్లోకాలు వాడాడు, కానీ తర్వాత చాలా పెద్ద వృత్తాలు వాడాడు. పెద్ద వృత్తాలు వాడటం కూడా కొంచెం పరుషమైన పదాలను కూడా కొన్ని వాడాడు. గృధ్రాహ రుషా మమ కుషంత్యధిదండనేతు అని కొంచెం పరుషమైనటువంటి పదాలను కూడా వాడాడు. తప్పు చేసిన వారి పట్ల పరుషంగా తప్ప మరొక రకంగా ఉండను అనటానికి చిహ్నంగా వాటిని వాడాడు. తప్పు చేయకుండా మంచిగా ఉండే మాట అయితే ఆ ఫలితం ఈ ఫలితం కాదు, ఉపాకృతస్థై అహం ఉపాకృతస్థై, నేను వాళ్ళ వశంలో ఉంటాను అని చివరి ఫలితాన్ని కూడా తేల్చి చెప్తున్నాడు. కాబట్టి మనం బ్రాహ్మణుల పట్ల కానీ, ఆవుల గోవుల పట్ల కానీ, లేకపోతే కష్టాల్లో ఉండేటువంటి ప్రాణుల పట్ల కానీ, అలాగే పరమాత్మ రూపాలుగా మనం భావించేటువంటి ఇతర రూపాల పట్ల కానీ పరుషంగా కానీ, కఠినంగా కానీ, లేదా అవినయంగా కానీ ప్రవర్తించుకునేటువంటి సాహసం చేసుకోవద్దు. వాళ్ళని గౌరవించి కనీసం వాళ్ళని దయతో కానీ గౌరవంతో కానీ చూసైనా సరే మనం పరమాత్మను అనుగ్రహింపచేసుకునే, పరమాత్మను ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మనల్ని ముందుకు నడిపించమని, మన కీర్తిని కూడా ఆ పరమాత్మ కీర్తిలాగా నిర్మలంగా మార్చమని, మనందరినీ కూడా ఆ పరమాత్మ తాలూకు పాదాల సన్నిధికి చేర్చమని ఆ పరమాత్మనే, జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మనే భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో 16వ అధ్యాయంలో శ్లోకాలను ప్రారంభం నుంచి మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే షోడశాధ్యాయే శ్లోకాః బ్రహ్మోవాచ ఇతి తద్గృణతాం తేషాం మునీనాం యోగధర్మిణాం ప్రతినంద్య జగాదేదం వికుంఠనిలయో విభుః శ్రీభగవానువాచ ఏతౌ తౌ పార్షదౌ మహ్యం జయో విజయ ఏవ చ కదర్థీకృత్య మాం యద్వో బహ్వక్రాతామతిక్రమం
బహ్వక్రాతామతిక్రమం యస్త్వేతయోర్ధృతో దండో యస్త్వేతయోర్ధృతో దండో భవద్భిర్మామనువ్రతైః భవద్భిర్మామనువ్రతైః స ఏవానుమతోస్మాభిః స ఏవానుమతోస్మాభిః మునయో దేవహేళనాత్ మునయో దేవహేళనాత్ తద్వః ప్రసాదయామ్యద్య తద్వః ప్రసాదయామ్యద్య బ్రహ్మదైవం పరం హి మే బ్రహ్మదైవం పరం హి మే తద్ధీత్యాత్మకృతం మన్యే తద్ధీత్యాత్మకృతం మన్యే యత్స్వపుంభిరసత్కృతాః యత్స్వపుంభిరసత్కృతాః యన్నామాని చ గృహ్ణాతి యన్నామాని చ గృహ్ణాతి లోకో భృత్యే కృతాగసి లోకే భృత్యే కృతాగసి సోసాధువాదస్తత్కీర్తిం సోసాధువాసస్తత్కీర్తిం హంతి త్వచమివామయః హంతి త్వచమివామయః యస్యామృతామలయశ్రవణావగాహః యస్యామృతామలయశ్రవణావగాహః సద్యః పునాతి జగదాశ్వపచాద్వికుంఠః సద్యః పునాది జగదాశ్వపచాద్వికుంఠః సోహం భవద్భ్య ఉపలబ్ధసుతీర్థకీర్తిః సోహం భవద్భ్య ఉపలబ్ధసుతీర్థకీర్తిః ఛింద్యాం స్వబాహుమపి వః ప్రతికూలవృత్తిం ఛింద్యాం స్వబాహుమపి వః ప్రతికూలవృత్తిం యత్సేవయా చరణపద్మపవిత్రరేణుం యత్సేవయా చరణపద్మపవిత్రరేణుం సద్యః క్షతాఖిలమలం ప్రతిలబ్ధశీలం సద్యః క్షతాఖిలమలం ప్రతిలబ్ధశీలం న శ్రీర్విరక్తమపి మాం విజహాతి యస్యాః న శ్రీర్విరక్తమపి మాం విజహాతి యస్యాః ప్రేక్షాలవార్థ ఇతరే నియమాన్ వహంతి ప్రేక్షాలవార్థ ఇతరే నియమాన్ వహంతి నాహం తథాద్మియజమానః విర్వితానే నాహం తథాత్మ్యజమానః విర్వితానే చ్యోతద్ఘృతప్లుతమదన్హుతభుङ्ముఖేన స్యోతద్ఘృతప్లుతమదన్హుతభుङ्ముఖేన యద్బ్రాహ్మణస్య ముఖతశ్చరతోనుఘాసం యద్బ్రాహ్మణస్య ముఖతశ్చరతోనుఘాసం తుష్టస్య మయ్యవహితైర్నిజకర్మపాకైః తుష్టస్య మయ్యవహితైర్నిజకర్మపాకైః యేషాం బిభర్మ్యహమఖండవికుంఠయోగ యేషాం బిభర్మ్యమఖండవికుంఠయోగ మాయా విభూతిరమలాంఘ్రిరజః కిరీటైః మాయా విభూతిరమలాంఘ్రిరజః కిరీటైః యేషాం బిభర్మ్యహమఖండవికుంఠయోగ మాయా విభూతిరమలాంఘ్రిరజః కిరీటైః యేషాం బిభర్మ్యమఖండవికుంఠయోగమాయా విభూతిరమలాంఘ్రిరజః కిరీటైః విప్రాంస్తు కో న విషహేత యదర్హణాంభః విప్రాంస్తు కో న విషహేత యదర్హణాంభః సద్యః పునాతి సహ చంద్రలలామలోకాన్ సద్యః పునాతి సహ చంద్రలలామలోకాన్ ఏ మే తనూర్ద్విజవరాన్ దుహతీర్మదీయాః
ये मे तनोर्द्विजवरान् दुहतीर्मदीयः भूतान्यलब्धशरणानि च भेदबुद्ध्या भूतान्यलब्धशरणानि च भेदबुद्ध्या द्रक्ष्यन्त्यघक्षतदृशो ह्यहिमन्यवस्तान् द्रक्ष्यन्त्यघक्षतदृशो ह्यहिमन्यवस्तान् गृध्रा रुषा मम कुशन्त्यधिदण्डनेतुः गृध्रा रुषा मम कुशन्त्यधिदण्डनेतुः ये ब्राह्मणान् मयि धिया क्षिपतोर्चयन्तः ये ब्राह्मणान् मयि धिया क्षिपतोर्चयन्तः तुष्यधृदस्मितसुधोक्षितपद्मवक्त्राः तुष्यधृदस्मितसुधोक्षितपद्मवक्त्राः वाण्यानुरागकलयात्मजवद्गृणन्तः वाण्यानुरागकलयात्मजवद्गृणन्तः सम्बोधयन्त्यहमिवाहमुपाहृतस्तैः सम्बोधयन्त्यहमिवाहमुपाहृतस्तैः तन्मे स्वभर्तुरवसायमलक्षमाणौ तन्मे स्वभर्तुरवसायमलक्षमाणौ युष्मद्व्यतिक्रमगतिं प्रतिपद्य सद्यः युष्मद्व्यतिक्रमगतिं प्रतिपद्य सद्यः भूयो ममान्तिकमितां तदनुग्रहो मे भूयो ममान्तिकमितां तदनुग्रहो मे यत्कल्पतामचिरतो भृतयोर्विवासः यत्कल्पतामचिरतो भृतयोर्विवासः इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे षोडशाध्याये श्लोकाः षोडशाध्याये श्लोकाः ధరణీసురోత్తముల్ బహువిధంబులతమ్ముపరాభవించినన్ దరహసితాశ్చులై అతి ముదంబున నిచ్చలు పూజసేయుచున్ సరసవచో విలాసముల సన్నుదిసేయుచు తండ్రి నాత్మజుల్ పరమనురక్తి పిల్చుగతి గైకొని పిల్చిన వారు నా సముల్ అని పరమాత్మ చెప్పినటువంటి ఆ బ్రహ్మజ్ఞానుల యొక్క విప్రోత్తముల యొక్క ప్రశంస వారి యొక్క వైభవాన్ని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా మనం ఇంతవరకు ఆచార్యముఖంగా ఆలకించాం. ఇలా నిరంతరము ఆ పరమాత్మ అందించిన శ్రీమద్ భాగవత అంతర్గత విశేషాలను యథాశక్తి యథామతి మనకు అందే విధంగా అనుగ్రహించేటువంటి ఆ శ్రీయపతికి శరణుజొచ్చుతూ యథావిధిగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు పఠిస్తూ మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.